పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది నటి హేమ. అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా సినిమాలో కనిపించడం లేదు. ఏదో అడపా తడపా తప్పిస్తే ప్రస్తుతం ఆమెకి అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ మా అసోసియేషన్లో కీలక వ్యక్తిగా ఆమె కొనసాగుతున్నారు. ఇక హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్తో గొడవ, పూరితో ఈమెకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో హేమ తన ఆస్తుల గురించి కూడా చెప్పింది. హేమ ఏ సినిమా చేసినా 10 నుండి 25 లక్షలకు ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. ఈమెకు పారితోషికం ఈ మధ్య కాలంలో మరింత తగ్గింది. సినీ పరిశ్రమకి వచ్చిన తర్వాత హేమ ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగాయని, ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ 300 కోట్లంటూ ప్రచారం జరుగుతోంది. ఈమె దగ్గర కార్లు మరియు బంగారం కూడా భారీగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇంత ఆస్తి ఎలా సంపాదించారంటూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది హేమ. బయట ప్రచారం జరుగుతున్నట్టు తన దగ్గర 300 కోట్ల ఆస్తులు ఏమీ లేవని, కాకపోతే నాకు మొదటి నుంచి ఆస్తులున్నాయని, నా తల్లిగారు బాగా ఉన్నవారు అవటం వల్ల నాకు మొదటి నుంచి కూడా బంగారం బాగానే ఉండేది. అలా నా పేరుతో ఆస్తులున్నాయి తప్పిస్తే మరొకటి కాదు. అందుకే అందరూ నాకు ఆస్తులు ఎక్కువని అనుకుంటారేమో అని చెప్పుకొచ్చింది. నా భర్త సినిమాటోగ్రాఫర్ అని, ఆయన బాగానే సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.